స్వామివారి నుండి పిలుపొచ్చిందని చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో. ఆ వీడియోకి మాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడైతే ఆ ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. మేము తిరుపతి అండ్ కాళహస్తి వెళ్ళాలనైతే ప్లాన్ చేసుకున్నామనమాట. జస్ట్ 3 డేస్ ట్రిప్ అది. చాలా షార్ట్ ట్రిప్ కాబట్టి లగేజ్ కూడా పెద్దగా ఏం లేదు. యాక్చువల్లీ ఈసారి ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకు అంటే తిరుపతి నుండి నేను డైరెక్ట్‌గా కాకినాడ వెళ్ళాలి. సో, నా లగేజ్ సెపరేట్‌గా, కపిలదైతే సెపరేట్‌గా ప్యాక్ చేసుకుంటున్నాము. 3 డేస్ ట్రిప్ అయినా కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్ళడం అంటే ఎక్సైట్‌మెంట్ మాత్రం చాలా ఎక్కువుంటుంది కదా! ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం కాబట్టి జర్నీ ఫైనల్‌గా స్టార్ట్ అవ్వబోతుందని చాలా హ్యాపీగా ఉంది. ఇలా ప్యాకింగ్ కంప్లీట్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వాలి. తిరుపతిలో స్వామివారి దర్శనం, కాళహస్తిలో స్వామివారి దర్శనం 2 కూడా చాలా స్పెషల్‌గా ఉండబోతున్నాయనైతే అనిపిస్తుందనమాట. ఈ ట్రిప్‌లో ఏం జరిగింది? ఎలా ఉంది మన జర్నీ? అసలు అంతా కూడా మీతో నేను షేర్ చేస్తాను వ్లాగ్స్‌లో. సో, ఏ వ్లాగ్ కూడా మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూ‌గా చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.